అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభినయ అల్లూరి, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఇవాళ మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఇది ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మీ బ్రెస్ట్ని మీరే ఎగ్జామినేషన్ చేసుకోవడాన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము. ఇది ఎవరు చేసుకోవాలి అంటే ఎనీవన్ హూ ఈజ్ అబౌట్ 20 సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయమని చెప్తాము. ఎందుకంటే అప్పుడు మీకు మీ బ్రెస్ట్ యొక్క నార్మల్ కన్సిస్టెన్సీ ఏంటి, ఎట్లా ఉంది, నార్మల్ అపియరెన్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. దీనివల్ల మీరు ప్రతి మంత్ ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే అప్పుడు ఏమన్నా అబ్నార్మాలిటీ వస్తే మీరు తప్పనిసరిగా వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో మనం ఏం చూస్తామంటే దీంట్లో ఫస్ట్ 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్స్పెక్షన్ అంటే చూడడం, నెక్స్ట్ వచ్చేసి పాల్పేషన్ అంటే ఫీల్ అవ్వడం. ఫస్ట్ ఏం చెప్తామంటే ఇన్స్పెక్షన్లో మీరు అద్దం ముందు నించుని డ్రెస్ అనేది ఓపెన్ చేసుకుని మీ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోండి. అంటే బ్రెస్ట్ ఒండు కలర్ ఎట్లా ఉంది, సైజ్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, నిపుల్స్ ఒండు ఒక లెవెల్లో ఉన్నాయా అనేది చూసుకుంటారు. అండ్ స్కిన్ ఎలా ఉంది బ్రెస్ట్ మీద అనేది గమనిస్తారు. ఇది ఇన్స్పెక్షన్. నెక్స్ట్ వచ్చేసి పాల్పేషన్. పాల్పేషన్లో ఏం చేస్తారు అంటే మీ బ్రెస్ట్ని ఈ 4 ఫింగర్స్ యొక్క ప్యాడ్స్ తోటి ఎగ్జామిన్ చేసుకోవాలి. రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో, లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తో ఎగ్జామిన్ చేసుకుంటారు. సో ఇది మీ బ్రెస్ట్ అనుకుంటే మీరు బ్రెస్ట్ అనేది మనం 4 క్వాడ్రంట్స్ కింద డివైడ్ చేస్తాం. అప్పర్ క్వాడ్రంట్, లోవర్ క్వాడ్రంట్, రైట్ అండ్ లెఫ్ట్. సో అవుటర్ అండ్ ఇన్నర్. సో అవుటర్ క్వాడ్రంట్, ఇన్నర్ క్వాడ్రంట్, అప్పర్ క్వాడ్రంట్, లోవర్. సో ఈ 4 అనేది మనం కంపల్సరీగా చెక్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా చేయొచ్చు అంటే సెంటర్లో స్టార్ట్ చేసి అవుటర్ వరకు వెళ్ళడం సర్క్యులర్ ఫ్యాషన్లో, లేకపోతే లాన్ ఓవర్ ఫ్యాషన్లో పైనుంచి కిందకి రావడం, కింద నుంచి పైకి వెళ్ళడం, పైనుంచి కిందకి రావడం, ఇట్లా చేసుకోవచ్చు. లేకపోతే సెంటర్ నుంచి బయటకి. సో ఇట్లా ఈ 3 ప్యాటర్న్స్లో ఏ ప్యాటర్న్లో అయినా మీరు ఫుల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. పాల్పేషన్లో ఇది బ్రెస్ట్ అయిన తర్వాత యాక్సిల్లా అంటే ఆర్మ్పిట్లో కూడా ఏమన్నా గడ్డలు ఉన్నాయేమో అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పాల్పేషన్లో మనం ఏం చూడడానికి ట్రై చేస్తున్నాం, సో మీ బ్రెస్ట్ యొక్క కన్సిస్టెన్సీ ఎట్లా ఉంది, ఏమన్నా గడ్డలు అనేవి ఫీల్ అవుతున్నాయా, ఒకవేళ గడ్డ ఉంటే అది సుమారు ఎంత సైజు ఉండొచ్చు, అదేమన్నా ప్రతి నెల సైజ్ పెరుగుతుందా, అండ్ లాస్ట్లో నిపిల్ అనేది ప్రెస్ చేసి చూడాలి, దాంట్లో నుంచి ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా, ఇవన్నీ మనం గమనించాలి. సో దీనివల్ల మనకి ఒక ఐడియా వస్తుంది. సో బ్రెస్ట్లో గడ్డ కనిపిస్తే అది క్యాన్సర్ అని అనుకోకండి. ఎందుకంటే చాలా గడ్డలు ఉంటాయి బ్రెస్ట్లో. మనం మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే ఫైబ్రోఎడినోమా ఆఫ్ బ్రెస్ట్ అంటాం. ఇది ఒక బినైన్ గడ్డ. సో మీరు మంత్లీ ఇలా ఎగ్జామిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడన్నా మీకు ఏదైనా అబ్నార్మల్గా అనిపిస్తే అప్పుడు మీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు అది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అప్పుడు అది డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళకి కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంది అనిపిస్తే అప్పుడు మీ ఏజ్ లెస్ దాన్ 40 అయితే స్కానింగ్ చేయిస్తారు బ్రెస్ట్కి, మోర్ దాన్ 40 అయితే మ్యామోగ్రామ్ అనేది అడ్వైస్ చేస్తారు. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు చేసుకోవాలి అంటే మీ పీరియడ్ అయిన వెంటనే చేసుకోమని చెప్తాము. ఎందుకంటే పీరియడ్స్ అప్పుడు కొంతమందికి బ్రెస్ట్ హెవీగా ఉంటాయి, కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి, కొంచెం డిస్కంఫర్ట్ కాజ్ చేయొచ్చు. అందుకని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మీ పీరియడ్స్ అయ్యాక తప్పనిసరిగా చేసుకోండి ప్రతి మంత్. అండ్ వెన్ టు స్టార్ట్ అంటే 20 years ఆఫ్ ఏజ్ గ్రూప్ నుంచి మీరు కంపల్సరీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ మీ పీరియడ్స్ అయినాక చేసుకోండి. మీకు ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే మీ డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.